వెల్కమ్ టు టీసాట్. ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ముందుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశం మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లిబరేషన్ డే. సో న్యూస్లో ఉన్నటువంటి అంశం. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ లిబరేషన్ డే, దీనినే మనం హైదరాబాద్ విమోచన దినోత్సవానికి కూడా మనం చెప్పుకోవచ్చు అండి. సో దీనిని మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం? ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17న. సో సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరము కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా అఫీషియల్గా నిర్వహిస్తున్నటువంటి దినోత్సవం ఈ రోజున సెప్టెంబర్ 17న. ఓకే, సో మరి ఎందుకు సెప్టెంబర్ 17th అనేటువంటిది మనం హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహించుకుంటున్నాం అంటే, ఇక్కడ గతంలో అంటే మన భారతదేశము పాకిస్తాన్ రెండు ప్రాంతాలు కూడా విడిపోయినప్పుడు కొన్ని ప్రాంతాలు ఇండిపెండెంట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక ప్రాంతం కానీ, గుజరాత్లో ఉన్నటువంటి జూనాగఢ్ అనేటువంటి ఒక ప్రాంతం కానీ, జూనాగఢ్ అనేటువంటి ఒక ప్రాంతం, అదేవిధంగా హైదరాబాద్ అనేటువంటి ఒక ప్రాంతం. సో ఈ మూడు ప్రాంతాలు కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన చేసిన తర్వాత ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం అనేటువంటి దాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అనేటువంటి ఒక ఒప్పందంతో జమ్మూ అండ్ కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేసుకున్నాం. దాని తర్వాత జూనాగఢ్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా మన భారతదేశంలో మనం విలీనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ వరకు వచ్చేపాటికి ఆ హైదరాబాద్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు నిజాంలు. సో ఈ నిజాంలు ఎవరైతే ఉన్నారో వారు హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం సో ఆ టైంలో ఆపరేషన్ పోలో అనేటువంటి దాన్ని వారు నిర్వహించడం జరిగింది. ఇది ఏ రోజున అన్నప్పుడు 13 సెప్టెంబర్న 1948లో ఆపరేషన్ పోల్ అనేటువంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని లాంచ్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో దీనిని మన భారతదేశంలో విలీనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశం అనమాట. సో దాని తర్వాత ఈ 13 సెప్టెంబర్ 1948న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సో భారతదేశానికి ఆ మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షతన ఈ ఆపరేషన్ పోలో లాంచ్ చేశారు. సో వితిన్ 4 డేస్లో అనగా 17 సెప్టెంబర్కి 1948లో ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో యూనియన్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయడం జరిగింది. అనగా ఈ యొక్క యుద్ధం ఏదైతే జరిగిందో, సైనిక చర్య ఏదైతే జరిగిందో దానిలో యూనియన్ ఆఫ్ ఇండియా విన్ అవటం జరిగింది. సో జరిగిన తర్వాత ఈ హైదరాబాద్ ప్రాంతం ఏదైతే నిజాం చేతులలో ఉందో సో దానిని యూనియన్ ఆఫ్ ఇండియాలో కలపడం జరిగింది. అర్థమైందా? సో ఏ రోజున 17 సెప్టెంబర్న 1948న భారతదేశంలో యూనియన్ ఆఫ్ ఇండియాలో కలపటం జరిగింది. సో అది విశిష్టత. సో దీనిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము కూడా మనం సెప్టెంబర్ 17ని హైదరాబాద్ లిబరేషన్ డేగా, హైదరాబాద్ విమోచన దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో ఇదండి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో సెప్టెంబర్ 17th అనేటువంటిది దేనికి ప్రాముఖ్యత? హైదరాబాద్ లిబరేషన్ డేకి ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం కూడా దీనిని మనం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది. దీనినే హైదరాబాద్ లిబరేషన్ డే ఏదైతే మనం సెప్టెంబర్ 17th నిర్వహిస్తూ ఉన్నామో దీనిని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇదే సెప్టెంబర్ 17ని ఏమన్నారు అంటే, సో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి. సో అఫీషియల్గా ఈ యొక్క ప్రజాపాలన దినోత్సవాన్ని అఫీషియల్గా ప్రభుత్వం ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం మనం మాట్లాడుకుందాం, టీసాట్ గురించి. సో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, వివిధ ప్రాంతాలలో తెలుగు వారికి ఎనలేని సేవలను అందిస్తున్నటువంటి ఒక సంస్థ టీసాట్ వారు. సో టీసాట్, తెలంగాణ స్కిల్స్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్, టీసాట్ వారు ఫ్రీగా క్లాసెస్ అనేటువంటివి విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు. సో దీనిలో భాగంగా అంటే సెప్టెంబర్ 1 నుంచి కూడా మన శాటిలైట్ ఛానల్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ, యాప్లో కానీ ఫ్రీగా క్లాసెస్ అనేటువంటివి గ్రూప్ 1కి సంబంధించి అందిస్తూ ఉన్నారు. సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇంకొక అంశం ఏంటి అంటే, టీసాట్ అనేటువంటిది
లైక్ సాఫ్ట్ నెట్ అనేటువంటి దాని కింద వర్క్ చేస్తూ ఉంది. ఈ సాఫ్ట్ నెట్ అనేటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీఈ అండ్ సి వర్క్ చేస్తూ ఉంది, అండర్లో వర్క్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే టీసెట్ ద్వారా వివిధ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే విద్యకు సంబంధించి, సో ఎడ్యుకేషన్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కూడా విద్యార్థులకు ఫ్రీగా అందిస్తూ ఉన్నారు. ఉపాధికి సంబంధించి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ప్రజలకు టీశాట్ ద్వారా, శాటిలైట్ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, యాప్ ద్వారా అందిస్తూ ఉన్నారు. ఇక దానితో పాటు టీశాట్ వారికి సో విద్యకు సంబంధించి టీశాట్ విద్య, అదేవిధంగా నిపుణ అనేటువంటి ఛానల్స్ కూడా ఉండటం జరిగింది. ఇంకొక అంశం, తెలంగాణ లాంచెస్ తెలంగాణ దర్శిని అండి. సో తెలంగాణ ప్రభుత్వము శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ దర్శిని అనేటువంటి ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా నైపుణ్య అండ్ విద్యార్థులందరికీ కూడా వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయటము, అదేవిధంగా వారికి విద్యార్థులకు సమాజం పైన అవగాహన కల్పించటము, సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా విద్యార్థులకు తెలియపరచటము, అదేవిధంగా వారు అవగాహన పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించేటువంటి స్కీమే తెలంగాణ దర్శిని అనేటువంటి స్కీమ్. సో పేరులోనే మనకు కనిపిస్తూ ఉంది, దర్శిని అంటే చూడటం, తెలంగాణని చూడటం అన్నమాట. ఎవరండి? విద్యార్థులు. సో ఏ విద్యార్థులు? 2వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు, వారికి ఈ యొక్క తెలంగాణ దర్శనం అనేటువంటి ఒక స్కీమ్ ఉపయోగపడబోతూ ఉంది. సో ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనుకోండి, 2nd క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి వారు వెళ్ళొచ్చు. సో వెళ్ళి ఆ గ్రామంలో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా ఏ విధంగా ప్రజలు ఉన్నారు, ఏ విధంగా వారి మధ్య ఒక రిలేషన్షిప్స్ అనేటువంటివి ఉన్నాయి, ఏ విధంగా వారికి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ కావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది చూడొచ్చు అండి. ఓకేనా? సో గ్రామాలకు వెళ్ళి ఎవరు 2nd క్లాస్ నుంచి 4th క్లాస్ మధ్య చదువుతున్నటువంటి స్టూడెంట్స్. ఇంకొక అంశం, 5th క్లాస్ నుండి 8th క్లాస్ మధ్య ఉన్నటువంటి స్టూడెంట్స్ వారి యొక్క స్కూల్ దగ్గర నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వారు వెళ్ళొచ్చండి. సో 5th నుంచి 8th క్లాస్ మధ్య చదువుతున్నటువంటి విద్యార్థులు 20 నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని వారు చూడవచ్చు. ఇంకొక అంశం, 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు, 9th నుంచి 12th క్లాస్ మధ్య చదువుతున్నటువంటి విద్యార్థులు వారి పాఠశాల దగ్గర నుంచి 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా వారు విజిట్ చేయవచ్చు. సో వారికి కేటాయించినటువంటి రోజులు 2 days అండి. సో 2 రోజులలో విజిట్ చేయవచ్చు. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే, విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకోండి. ఓకే, సో యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే మాత్రం వారు డిస్ట్రిక్ట్ దాటి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో చదువుతున్నటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వారు ఆ జిల్లా పరిధి దాటి వివిధ జిల్లాలకు వెళ్ళొచ్చు. సో వారికి ఇచ్చినటువంటి టైం 4 days. సో 4 days వరకు కూడా ఆ ప్రాంతాలు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫైనల్గా ఈ యొక్క పథకము పేరు తెలంగాణ దర్శిని అనేటువంటి పథకము. సో తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది స్టూడెంట్స్ కోసం. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇక్కడ గతంలో ధరణి పోర్టల్ అనేటువంటిది ఉండేది అండి. ధరణి పోర్టల్ అంటాం. సో ధరణి పోర్టల్ అంటాం. సో ఈ ధరణి పోర్టల్ యొక్క ఉద్దేశం గత ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లైక్ భూమి ఏదైతే ఉందో, ల్యాండ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఆ ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. లైక్ అడంగల్ అనేటువంటిది అంటాం, లేదు అంటే పహాని అంటారు, ROR అంటారు, ROR అని కానీ 1B అని కానీ, సో ఇట్లా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ విలేజ్ యొక్క మ్యాప్స్ అన్నీ కూడా. ఓకేనా? సో ఆ డేటా అంతా కూడా ఈ ధరణి అనేటువంటి వెబ్సైట్లో ఉండేది. సో
ఆ ధరణి అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో సో దాని ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఆ వెబ్సైట్ని రీవ్యాంప్ చేస్తూ ఉన్నారు. సో ధరణి అనేటువంటి ఒక పోర్టల్ని రీవ్యాంప్ చేసి దానిలో ఉన్నటువంటి ఈ యొక్క లోటుపాట్లన్నీ కూడా సరిదిద్ది సరికొత్త వెబ్సైట్ని లాంచ్ చేశారు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఆ వెబ్సైట్ పేరే భూమాత అనేటువంటి వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క విశిష్టత చూసినట్లయితే ఈ యొక్క భూమాత పోర్టల్ యొక్క విశిష్టత మనం చూసినట్లయితే గవర్నమెంట్ వాంట్స్ టు రెక్టిఫై లుకెన్ బై రీఇంట్రడ్యూసింగ్ రెవెన్యూ కోడ్స్ అండి. ఓకేనా. సో రెవెన్యూ కోడ్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ భూ తగాదులు ఏమైనా ఉన్నా కానీ వాటిని పరిష్కరిస్తారు. పవర్స్ టు బి డెలిగేటెడ్ టు తహసీల్దార్స్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ అండ్ కలెక్టర్స్ టు రిజాల్వ్ వేరియస్ ఇష్యూస్ అండి. సో ఇక్కడ పవర్స్ అనేటువంటివి ఆ మండలం యొక్క తహసీల్దార్ పరిధిలో, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పరిధిలో, కలెక్టర్ పరిధిలో ఉంచబోతా ఉన్నారు. వారు ఆ యొక్క సమస్యలను చేయవచ్చు. నెక్స్ట్ భూమాత టు బి మేడ్ పీపుల్ ఫ్రెండ్లీ, ఫుల్ ప్రూఫ్ అండ్ కరప్షన్ ఫ్రీ అండి. సో ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ధరణి అనేటువంటి దాన్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చినటువంటి వెబ్సైట్ భూమాత అనేటువంటిది ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండబోతా ఉంది. అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండబోతా ఉంది. అదేవిధంగా ఎటువంటి అవినీతికి తావివ్వకుండా ఉండే విధంగా ఈ యొక్క వెబ్సైట్ అనేటువంటిది ఉండబోతా ఉంది. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఫీల్డ్ లెవెల్ ఇష్యూస్ ఐడెంటిఫైడ్ బై ధరణి కమిటీ విల్ బి రిజాల్వ్డ్ ఇన్ ద ప్రపోజ్డ్ ROR యాక్ట్. ఓకేనా. సో ROR యాక్ట్ ఏదైతే ఉందో సో ఈ ROR యాక్ట్ సంబంధించి దీని ద్వారా ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేస్తారు. రైట్. సో ఇది ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దీనిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి భూమికి సంబంధించినటువంటి పోర్టల్ ఏది అన్నప్పుడు భూమాత అనేటువంటి పోర్టల్. ఓకే. సో భూమాత అనేటువంటి పోర్టల్ పర్యావరణవేత్త డాక్టర్ కిషన్ రావు కన్నుమూశారండి. సో ఈయన ఇంపార్టెంట్ పర్సన్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈయన ఒక ఎన్విరాన్మెంటలిస్ట్. సో ఈయన మరణించారు. డాక్టర్ కిషన్ రావు గారు మరణించారు. సో ఈయన డాక్టర్ సో అతి తక్కువ ఫీజుకి అంటే 1 రూపీకి ప్రజలకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు ఆయన. సో దానితో పాటు ఈయన ఒక పోరాటాన్ని కూడా ఆయన ప్రారంభించారు. పోరాటం అనేటువంటిది అగెనిస్ట్ టు పొల్యూషన్. సో కాలుష్యానికి వ్యతిరేకంగా ఆయన ఒక ఉద్యమాన్ని నడపడం జరిగింది. పర్యావరణవేత్త అనమాట. ఓకేనా. సో ఆయన ప్రజలందరికీ కూడా చెప్పేవాడు కాలుష్యం అనేటువంటిది క్రియేట్ చేస్తే, పొల్యూషన్ అనేటువంటిది క్రియేట్ చేస్తే దాని ద్వారా జరిగేటువంటి ఈవిల్ ఎఫెక్ట్స్ లైక్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అనేటువంటిది సంభవిస్తుంది. దానితో పాటు వాతావరణం మార్పు అనేటువంటి సంభవించినప్పుడు దానితో అకాల వర్షాలు, సరైన సమయంలో పడాల్సినటువంటి వర్షాలు అనేటువంటివి పడవు. సో సరైన సమయంలో వర్షాలు పడకపోతే దాని వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే పంట నష్టం జరుగుతుంది. సరైన అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేటువంటిది తగ్గుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఈ యొక్క దేశ రాష్ట్ర పైన జీడిపి పైన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఈ పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటే కనుక మానవులకు సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. సో హెల్త్ అనేటువంటిది డిస్ట్రాయ్ అవుతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఆయన చేశారు. ఉద్యమాలకు కూడా నడిపినటువంటి వ్యక్తి అండి. ఓకేనా. సో ఈయన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, పటాన్ చెరువులో నివసించినటువంటి వ్యక్తి. ఓకే. నెక్స్ట్ అంశం తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండి. సో TDRF అంటాం. బట్ ఎక్కడో విన్నట్టుంది కొంతవరకు మీకు TDRF లాగా ఏదో ఒక పదం విన్నట్టుంది. అదే NDRF అండి. NDRF ఏమంటామండి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండి. అదే కోవాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి ఫోర్స్ అండి. సో దానినే మనం తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ TDRF అంటామండి. ఓకేనా. సో NDRF అనేటువంటిది ఏ విధంగా సేవలు చేస్తుందో అదే విధంగా TDRF కూడా అదే విధంగా సేవలు చేయబోతా ఉంది. అంటే వీరు చేసేటువంటి సేవలు ఏముంటాయండి, డిజాస్టర్స్ వచ్చినప్పుడు, వైపరీత్యాలు వచ్చినప్పుడు, అంటే లైక్ ల్యాండ్ స్లైడ్స్ కానీ కొండ చర్యలు విరిగిపడటం, సో ల్యాండ్ స్లైడ్స్ అంటాం.
భూకంపాలు వచ్చినప్పుడు కానీ అర్త్ క్వేక్స్ అంటాము. దాని తర్వాత వరదలు, ఫ్లడ్స్. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ సమయంలో కానీ ఇంకేదైనా సమయంలో కానీ ఏదైనా ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలను రక్షించేటువంటి రెస్పాన్సిబిలిటీ వీరు తీసుకుంటారు. ప్రజలను రక్షించటము లేదా ప్రజలు క్షతగాత్రులైనప్పుడు వారిని రక్షించటము లేదా ఈ విపత్తులు అనేటువంటి రాకుండా ఎటువంటి చర్యలను తీసుకోవాలో ఆ చర్యలను తీసుకునేటువంటి ఒక వ్యవస్థ, ఒక ఫోర్స్ అన్నమాట వీరి యొక్క విధులుగా ఉంటాయి. అదేవిధంగా ఈ వైపరీత్యాలు జరిగిన తర్వాత రిస్టోరేషన్ అనేటువంటిది కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఓకేనా? సో రికవరీ కావచ్చు, రెస్టోరేషన్ కావచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఎలక్ట్రిసిటీ లైన్స్, కరెంటు స్తంభాలు విరిగిపోయి కింద పడినప్పుడు, సో దాని తర్వాత అది జరిగి వెళ్ళిపోయిన తర్వాత వాటి మొత్తాన్ని కూడా ఆ పోల్స్ అని కూడా ఎరెక్ట్ చేసి ఆ యొక్క ఎలక్ట్రిసిటీ అనేటువంటి రెస్టోరేషన్ చేస్తూ ఉంటారు. సో అఫ్కోర్స్ అది చేసే డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వీరు కూడా వారికి సేవలు, వీరు కూడా వారితో కలిసి ఒక వర్క్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. రైట్? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇంకొక అంశం గ్రీన్ బెంచ్, తెలంగాణ. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రీన్ బెంచ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు తెలంగాణ. సో తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తే, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తే కనుక, అదేవిధంగా పొల్యూషన్ సంబంధించి, సో కాలుష్యానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ దానిని పరిష్కరించడానికే, రిజాల్వ్ చేయడానికే ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదనమాట గ్రీన్ బెంచ్. సో పేరులోనే ఉంది గ్రీన్. సో గ్రీన్ అనేటువంటి కలర్ దేనికి మనం ఇండికేట్ చేస్తూ ఉంటామండి? పర్యావరణం, ఎన్విరాన్మెంట్. అర్థమైంది కదా? సో గ్రీన్ బెంచ్ అనగా పర్యావరణానికి సంబంధించి, కాలుష్యానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వెంటనే పరిష్కరించేటువంటి బెంచ్, కోర్టులో ఉన్నటువంటి బెంచ్ గ్రీన్ బెంచ్ అంటాం. రైట్? సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఇదే గ్రీన్ బెంచ్ ఏదైతే ఉందో, సో వీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, NGT యాక్ట్ అంటామండి. సో ఇది కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టం. సో ఈ చట్టంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దానిని బేస్ చేసుకొని గ్రీన్ బెంచ్ అనేటువంటిది వారి యొక్క జడ్జిమెంట్స్ అనేటువంటిది డెలివరీ చేయబోతా ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. నెక్స్ట్ అంశం పొలాల పండుగ, ఆదిలాబాద్. సో పొలాల పండుగ అంటాం. సో పొలాల పండుగ ఏ జిల్లాలో జరుపుకుంటారు? ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకుంటూ ఉంటారు. సో ఆదిలాబాద్లో సంప్రదాయం ఇది పొలాల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క పండగని జరపడానికి గల కారణం ఏంటి అంటే వ్యవసాయం మనం చేసేటప్పుడు ఈ యొక్క పశువులని మనం వాడుతూ ఉంటాం, జంతువులను యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఆవులని కానీ లేకపోతే ఎద్దులని కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం వ్యవసాయం చేసేటప్పుడు. సో ఆ జంతువులు మనుషులకు ఎంతో మేలు చేస్తూ ఉన్నాయి. సో అందుకోసం ప్రతి సంవత్సరము కూడా ఒక రోజున సెప్టెంబర్లో వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో, సో ఆ రోజున ఈ యొక్క పొలాల అమావాస్య అనేటువంటిది జరిపి మన జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ జంతువులకి ఆ రోజు మనం కృతజ్ఞతలు అనేటువంటివి తెలియజేస్తూ ఉంటాం. చూడవచ్చు, మీరు ఇక్కడ ఇమేజ్లో కూడా చూడవచ్చు, జంతువులు అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? సో ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంటారు. ఇది ఆదిలాబాద్లో ఎక్కువగా జరుపుతూ ఉంటారు. రైట్? నెక్స్ట్ అంశం తెలంగాణ AI పవర్డ్ స్టేట్ అండి. సో ముఖ్యమంత్రి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏ డెసిషన్ తీసుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాష్ట్రంగా మార్చాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఓకేనా? సో తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో టెక్నాలజీ పరంగా అగ్రగామిగా నిలబెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని AI పవర్డ్ స్టేట్గా మార్చాలి అని ఒక ఆలోచనను చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్టేట్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టేట్గా మార్చాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు. దీన్నే మనం తెలుగులో ఏమంటాము అంటే కృత్రిమ మేధో సంపత్తి అంటాం. తెలుగులో
కృత్రిమ మేధో సంపత్తి అనేటువంటి పిలుస్తూ ఉంటాం. క్లియర్ కదా? సో తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐ పవర్డ్ స్టేట్గా మార్చడానికి దాదాపు సంస్థలతో 26 ఎంఓయూస్ చేసుకున్నారు. ఎంఓయూస్ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ 26 వివిధ సంస్థలతో చేసుకున్నారు. క్లియర్ సార్? తెలంగాణను ఏఐ పవర్డ్ స్టేట్గా మార్చాలి అంటే ఎట్లా అని మీ డౌట్ రావచ్చు. ఏం లేదండి, ప్రభుత్వము పరిపాలన సాగించాలి అంటే మెయిన్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ దీనిలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలన గవర్నెన్స్ అంటాం. సో ఈ గవర్నెన్స్లో ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తారు. సో దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అండి? ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలన అంటే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకోండి, దీంట్లో ఏఐ టూల్, ఏఐ మెకానిజం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎంతమంది రియల్ బెనిఫిషరీస్ ఉన్నారు, ఎంతమందికి యొక్క బెనిఫిట్స్ అందాయి, ఇంకా ఎంతమందికి అందాల్సి ఉంది, అందనటువంటి వారికి ఎందుకు అందలేదు అనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుంటారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ గురించి మాట్లాడదాం అనుకోండి. సో రోడ్ నెట్వర్క్ లేదా రైల్వే నెట్వర్క్. సో రైల్వే అంటే సెంట్రల్ కాబట్టి రోడ్ నెట్వర్క్ తీసుకుందాం. సో రోడ్ నెట్వర్క్, ఈ రోడ్ నెట్వర్క్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తే మనకు వచ్చేటువంటి అవుట్పుట్స్ ఏముంటాయి, ఎక్కడ వరకు రోడ్ లైన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ ఈ బ్రిడ్జెస్ అనేటువంటివి బ్రేక్ అయి ఉన్నాయి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత మేర ఎక్కడెక్కడ ఈ యొక్క ఫ్లడ్స్ ద్వారా ఆ రోడ్స్ అనేటువంటివి లైక్ డిస్ట్రాయ్ అవ్వడం జరిగింది, ఎంత మేర డబ్బులు అవసరం అవుతాయి మళ్ళీ రోడ్స్ వేయాలి అంటే అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫింగర్ టిప్స్లో గవర్నమెంట్ చేతిలో ఉంటా ఉంది. సో ఎక్కడైతే డ్యామేజెస్ జరిగాయో సో ఆ ప్రాంతంలో వెంటనే ఇన్స్టాంట్గా ఆ యొక్క రెనోవేషన్ రికవరీ మెథడ్స్ అనేటువంటి వెంటనే ప్రారంభించవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. సో ఫైనల్గా ఏఐ పవర్డ్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని కన్వర్ట్ చేస్తూ వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే అన్ని పథకాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరవేరుతాయి. అదేవిధంగా అన్ని నెట్వర్క్స్, రోడ్స్ కానీ అన్ని నెట్వర్క్స్ కూడా వెంటనే ఆ యొక్క సమస్యలు పరిష్కరింపబడతాయి. పబ్లిక్ ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. అదేవిధంగా ల్యాండ్కి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా రిజాల్వ్ అవ్వబడతాయి. ఓకేనా? సో అదేవిధంగా టెక్నాలజీ అందరూ కూడా ప్రజలందరికీ చేరవేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది కూడా ఉంటుంది. రైట్? ఇవన్నీ కూడా బెనిఫిట్స్. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడానికి ఎక్కువగా స్కోప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. రైట్? ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలండి. ప్యారిస్లో పారా ఒలింపిక్స్ జరిగాయండి. సో ప్యారిస్ అంటే ఫ్రాన్స్ దేశం ఉంది కదా, ప్యారిస్ అనేటువంటి ఒక నగరం ఉంది. సో ఇక్కడ పారా ఒలింపిక్స్ అంటాం. ఒలింపిక్స్ అనేటువంటివి జరిగాయి. ఓకేనా? సో జరిగినాయి. సో దీనిలో తెలంగాణ నుంచి దీప్తి జివాంజీ గారు పార్టిసిపేట్ చేశారు. వారు వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో ఆవిడ పార్టిసిపేట్ చేయడమే కాదు, ఒక బ్రాంజ్ మెడల్ని కూడా విన్ అయ్యారు. కాంస్య పథకం, సో బ్రాంజ్ మెడల్ని విన్ అయ్యారు. సో లైక్ పారా అథ్లెటిక్స్లో ఉమెన్ 400 మీటర్స్ T20 ఫైనల్లో దీప్తి గారు బ్రాంజ్ మెడల్ని విన్ అయ్యారు. సో మా తెలంగాణకు గర్వకారణమే కదా. సో అందుచేత తెలంగాణ ప్రభుత్వం దీప్తి గారికి ఒక Group 1 జాబ్ని ఆఫర్ చేశారు. దానితో పాటు 500 చదరపు గజాలు, సో 500 స్క్వేర్ యార్డ్స్ ఇల్లుని కూడా ప్రభుత్వము కేటాయించడం జరిగింది. సో మన సీఎం గారి యొక్క చేతుల మీదుగా దీప్తి గారికి భారీ నజరానాను కూడా అందిస్తూ ఉన్నారు. రైట్? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకొక అంశం వచ్చి గ్రీన్ ఫార్మా సిటీ అండి. ఇక్కడ అంశాలు ఏంటి అంటే ఎక్కడుంది గ్రీన్ ఫార్మా సిటీ, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతా ఉన్నారు. సో రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో. రైట్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అలాంగ్ విత్ ఇండస్ట్రీస్ మినిస్టర్ డి శ్రీధర్ బాబు రివ్యూస్ ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫార్మా సిటీ. దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి మనకి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ ఫార్మా సిటీ? ఏం లేదండి, ఇక్కడ ఏం చేస్తారు అంటే ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా, ఫార్మసీ తెలుసు కదా, మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ తయారు చేయటం అనమాట. రైట్? సో ఆ కంపెనీలని ఒక ప్లేస్లో పెట్టబోతా ఉన్నారు. దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ముందుగా తెలంగాణ ప్రాంతాన్ని మెడికల్ హబ్గా మార్చవచ్చు. దానితో పాటు ఇంకా ఫర్దర్గా ఇదే ప్రాంతాల్లో ఫార్మసీతో పాటు మెడికల్ డివైజెస్ని కూడా, సో మెడికల్ డివైజెస్ అనగా MRI స్కానర్స్ కానీ, ఓకే, సో ఎక్స్రే మిషన్స్ కానీ,
ఇంకా వివిధ ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ హాస్పిటల్స్లో బిగించేవి అవన్నీ కూడా ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతా ఉన్నారు. ఓకే, సో ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే ఫైనల్గా ఎలక్ట్రానిక్స్ పరంగా కానీ ఫైనల్గా ఎలక్ట్రానిక్స్ పరంగా కానీ అంటే మెడికల్ డివైజెస్ పరంగా కానీ ఫార్మసీస్ కానీ మందులకు సంబంధించి కానీ లేకపోతే అంటే యాక్టివ్ ఫార్మా ఇండెక్సెస్ ఉంటాయి, ఏపీఐస్ అంటాం, ఏపీఐ కోడ్స్ అంటాం, వాటి పరంగా కానీ తెలంగాణ ఒక హబ్గా మార్చబోతా ఉన్నారు. రైట్. సో ఫైనల్గా భారతదేశంలో మెడికల్ హబ్ ఏది అన్నప్పుడు ఫైనల్గా తెలంగాణ పేరే గుర్తొచ్చే విధంగా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకొక బెనిఫిట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ గ్రీన్ ఫార్మసిటీ వల్ల కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి, తెలంగాణను మెడికల్ హబ్గా పిలవచ్చు. ఇంకొకటి కంప్లీట్గా ఇక్కడ ఎక్కువ ఫార్మసీ కంపెనీస్ ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంది. దీని ద్వారా ఏంటి అంటే తెలంగాణలో నిరుద్యోగులు శాతం తగ్గించేటువంటి ఒక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇక్కడ బెనిఫిట్స్. ఇంకొక అంశం, సో దీనిలోనే మనకి ఈ గ్రీన్ ఫార్మసిటీలోనే యాంటీబయాటిక్స్ని తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ అంటే మనకి ఎప్పుడు వినేటువంటి పేర్లు అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ అనమాట. దీంట్లోనే మనకి లైక్ డోసెస్ చూసుకుంటే 250 mg డోస్ ఉంటుంది, 500 డోస్ ఉంటుంది. ఇదే అజిత్రోమైసిన్లోనే కాల్వినేట్ కలిపితే 625 mg అవుతుంది. దీనిలోనే క్లారిత్రోమైసిన్ అని, ఓకే, మెర్పినమ్ అని, సో ఇట్లా ఈ విధంగా యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ గ్రీన్ ఫార్మసిటీలోనే డెవలప్ చేయబోతా ఉన్నారు. దాని తర్వాత ఫెర్మెంటేషన్ ప్రొడక్ట్స్ అని కానీ సింథటిక్ డ్రగ్స్, సో ఆర్టిఫిషియల్గా తయారు చేసేటువంటి కొన్ని రకాల కాంబినేషన్ తయారు చేసేటువంటి డ్రగ్స్ని ఇక్కడ తయారు చేయబోతా ఉన్నారు. కెమికల్స్ని కానీ విటమిన్స్ కానీ లైక్ విటమిన్ ఏ, బి, సి, డి ఇట్లా ఉన్నాయి కదా, విటమిన్ కే, సో వాటిని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతా ఉన్నారు. వ్యాక్సిన్స్ లైక్ కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ కానీ, పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ కానీ, ఊఫింగ్ కాఫ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కానీ, ఇట్లా ఈ విధంగా వ్యాక్సిన్స్ అన్నీ కూడా తయారు చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ డ్రగ్ ఫార్ములేషన్స్ కానీ, న్యూట్రాసిటికల్స్ అంటే లైక్ న్యూట్రిన్కి సంబంధించినటువంటివి లైక్ ప్రోటీన్ పౌడర్ అంటాం, ప్రోటీన్ పౌడర్ కానీ ఫైబర్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గ్రీన్ ఫార్మసిటీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతా ఉన్నారు. దాని తర్వాత హర్బల్ మెడిసినల్ ప్రొడక్ట్స్ అండి, సో హర్బ్స్ నుంచి, మూలికల నుంచి, దాని నుంచి ఆ ప్రొడక్ట్స్ నుంచి ఒక మెడిసిన్స్ని కూడా తయారు చేయబోతా ఉన్నారు గ్రీన్ ఫార్మా సిటీలో. ఇక దాని తర్వాత స్పెషల్ కెమికల్స్ కానీ ఇంకా కాస్మెటిక్స్ కూడా ఇక్కడ గ్రీన్ ఫార్మాలోనే తయారు చేయబోతూ ఉన్నారు. దీని ద్వారా ఫైనల్గా ఏంటి, రాష్ట్రం యొక్క జీడిపి, జిఎస్డిపి అంటాం, రాష్ట్ర స్థూల ఆదాయం అనేటువంటిది గణనీయంగా పెరగబోతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయబోతూ ఉన్నారు. టూరిజం సెక్టర్ అనేటువంటిది క్రియేట్ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వాటిని కూడా యూస్ చేసుకోబోతా ఉన్నారు. రైట్. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలతో మేము ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్.